కుబేరుడికి అంత ధనం ఎలా వచ్చిందో మీకు తెలుసా? కుబేరుడు ముందు జన్మలో గుణనిధి అనే బ్రాహ్మణుడు తన చెడు అలవాట్లు గమనించిన తన తండ్రి ఇంటి నుంచి బయటకు పంపించి వేస్తాడు. 2 రోజులు తిండి లేక ఆకలితో తిరిగిన గుణనిధి ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఒక శివాలయంలో భక్తులు శివుడికి ప్రసాదం పెట్టడం చూస్తాడు. ఆ ప్రసాదాన్ని దొంగలించి తిందామని శివాలయంలోకి వెళ్ళాడు. అక్కడ గుణనిధికి ఒక దీపం తగిలి ఆ దీపం కొండెక్కిపోతుంది. అప్పుడు గుణనిధి తన బట్టలో నుంచి ఒక ముక్కని చింపి దీపం వెలిగిస్తాడు. ప్రసాదాన్ని దొంగలించడానికి వచ్చిన గుణనిధిని అక్కడ జనం గమనించి కొడతారు. దాంతో గుణనిధి చనిపోతాడు. తన పాపాల వల్ల యమలోకానికి తీసుకువెళ్లడానికి యమదూతలు వస్తే 2 రోజులు ఉపవాసం ఉండి దీపం పెట్టినందుకు గుణనిధిని శివుడు కాపాడి దమనుడు అనే ఒక రాజకుమారుడిగా మళ్లీ జన్మించేలా చేస్తాడు. దమనుడు ఎంతో కఠోరంగా శివుడికి తపస్సు చేయగా శివుడు తన తపస్సుకు మెచ్చి కుబేర అని కొత్త నామకరణం చేసి ఆ సిరి సంపదలను మొత్తం కుబేరుడికి ఇస్తాడు. తెలిసో తెలియకో శివరాత్రి రోజు దీపం పెట్టడం వల్ల వ్యసనాలతో ఉన్న గుణనిధి కుబేరుడిలాగా మారిపోయాడు. ఇప్పుడు మీరే చెప్పండి, మీ జీవితాలను కూడా శివయ్య మారుస్తాడు అని నమ్ముతున్నారా? ఆ దారం ఉన్నంతసేపు ఆ పతంగు నాకు ఈ దారం వద్దు అని ఎగురుతున్నాను. ఆ టెన్షన్ ఉంటది, దారానికి ఆ పతంగుకి గాలిపటానికి మధ్యలో టెన్షన్ ఉంటది. అది ఆపుతుంది కాబట్టి ఇంకా ఎత్తుకు లేస్తుంది అన్న, వదిలితే ఇంకా పైకి వెళ్ళిపోతుంది అన్న. ఆ పతంగి ఏమనుకుంటదన్నా, ఈ దారం లేకపోతే నాకు స్వేచ్ఛ ఉంటుంది అని. మన పిల్లలు కూడా ఈ తండ్రి రోజు మనకి చెప్పడం, ఈ తల్లి మనకి రోజు చెప్పడం, అట్లా కాదురా ఇట్లాగా, అట్లా కాదురా ఇట్లాగా అని మన ఒక మేక ఎంత పడుతుంది? ఎర్రదా కర్రేదా? ఆ కర్రీ ఎంత పడుతుంది? కర్రేదా 5,000. మరి ఎర్రది 5,000. ఈ మేకలు మస్తు వాటంగా ఉన్నాయి. ఏం తింటాయి? ఎర్రదా కర్రేదా? ఆ ఎర్రది ఏం తింటాయి? గడ్డి. మరి కర్రీది? గడ్డే. అవును, ఒక మేక ఎన్ని కిలో పడుతుంది? ఎర్రదా కర్రేదా? అరే నాయన, ఆ ఎర్రది ఎంత పడుతుంది చెప్పు? ఎర్రదైతే 15. మరి కర్రేది 15. అరే నాయన, అస్సలు టైం లేదురా. ఏదో ఒకటి ఇచ్చిస్తావురా నాయన. ఎర్రదా కర్రేదా? నీకు దండం పెడతారా, ఏదో ఒకటి ఇరా అన్నా. మరి 1000 రూపీస్ కి 50 రకాల ఫుడ్ దొరకడం ఏంటి మామ? అది కూడా మిడ్ నైట్ 2:30కి. రీల్ ని సేవ్ చేసుకోండి, ప్లేస్ ఎక్కడో చెప్తా. శంషాబాద్ లో ఉన్న పామ్ అరేబియానాలో హైదరాబాద్ బిగ్గెస్ట్ సెహరీ బఫే ఉంది. అసలు ఈ సెహరీ అనే కాన్సెప్ట్ ని హైదరాబాద్ లో ఫస్ట్ తీసుకొచ్చిందే వీళ్ళంట. ఇక్కడ మీకు 6 టైప్స్ ఆఫ్ సాలడ్స్, 3 ఫిష్ స్టార్టర్స్, 3 చికెన్ స్టార్టర్స్, కిచిడి కట్ట, కీమా, గుర్దే ఖలేజీ, బగారా ఖానా, దాల్చా, ఎగ్ బుర్జీ, డెజర్ట్స్ లో కుర్బానీ కా మీఠా, కద్దు కా ఖీర్, ఉమ్మాలి అని ఇంకా చాలా ఉన్నాయి. ఓన్లీ ఫర్ 1000 రూపీస్. ఇక్కడ మీకు ఇండోర్ అండ్ అవుట్డోర్ సిట్టింగ్స్ 2 అవైలబుల్ ఉన్నాయి. సో సన్ రైజ్ కన్నా ముందు 50 రకాల హైదరాబాదీ అండ్ మిడిల్ ఈస్టర్న్ ఫుడ్ తినాలంటే మాత్రం ఈ ప్లేస్ కి అయితే వెళ్ళండి.